దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆర్యవైశ్య కుటుంబ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై వాసవి, జై జై వాసవి. నా పేరు బండారు జయప్రతాప్ కుమార్. నేను వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్గా ఉన్నాను. మరి కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆత్మ సంతృప్తిని, ఆధ్యాత్మిక భక్తిని, మనో వికాసాన్ని నింపే విధంగా కరోనా కష్టకాలంలో నామజప యజ్ఞం, కోటి నామజప యజ్ఞాన్ని తలపెట్టి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కోటి నామజప యజ్ఞం ద్వారా ఎందరికో ఆ అమ్మ నామం జపిస్తే చాలు ఆ అమ్మ కరుణ కలిగించి ఎందరినో కరోనా నుండి బయటపడేసినటువంటి చరిత్ర మనం కోటి నామజప యజ్ఞం ద్వారా దేశవ్యాప్తంగా కాదు 27 దేశాల్లో విస్తృతంగా నామజప యజ్ఞం చేసి 27 కోట్ల పైచిలకు నామజప యజ్ఞం జరిగింది. అది పూర్ణాహుతి కార్యక్రమం కూడా మన వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పెనుగొండలో చేసినటువంటి చరిత్ర మా సంస్థని మీకు తెలియజేసుకుంటూ, మరి మరొక అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞాన్ని, ఆధ్యాత్మిక మహాయజ్ఞాన్ని తలపెట్టి మీ అందరికీ తెలియపరచాలనేటువంటి సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కోటి పసుపు కొమ్ములు అమ్మవారి క్షేత్రమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ క్షేత్రంలో మనం అమ్మవారికి సమర్పించేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని ఆరంభించడం, అది అమ్మ సన్నిధిలోనే అక్కడ అంకురార్పణ జరగడం, ఇది విస్తృతంగా మన ఆర్య వైశ్యుల ఐక్యతను, ఆర్య వైశ్యుల ఆధ్యాత్మిక చింతన భావాన్ని, అమ్మ పట్ల గల మన విశ్వాసాన్ని, అచంచలమైనటువంటి భక్తిని ఈ యొక్క అనంత విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియపరిచేలా, ఆధ్యాత్మికత అంటేనే వైశ్యులు, వైశ్యులు అంటేనే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు, దాతృత హృదయం కలిగినటువంటి వారు, త్యాగధనులు అని పేరుంది. మరి అటువంటి ఆర్యవైశ్యుల మనందరం గొప్పగా చెప్పుకునే, ఇష్టంగా చెప్పుకునే, మనందరికీ ఆరాధ్య దైవంగా చెప్పుకునే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మనం కోటి పసుపు కొమ్ములు సమర్పించడం అంటే చిన్న విషయం కాదు. ఇది భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడేటువంటి ఒక అద్భుతమైన మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. మరి దీనిలో అందరం ఇది నాదో మీదో కాదు, మనందరి కార్యక్రమం, మన అందరం కూడా తలో చేయి వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి 80,000 కేజీలు సుమారుగా అమ్మవారికి సమర్పించాలంటే సుమారుగా 80,000 కేజీలు పసుపు కొమ్ములు అవసరం అవుతున్నాయి. మరి దీంతో పాటు అనేకమైనటువంటి హోమాలు, అనేక రకమైన కార్యక్రమాలు, లక్ష గలార్చన, ఇలా రకరకాల కార్యక్రమాలతో మీ అందరినీ ఒక ఆధ్యాత్మిక భరితమైనటువంటి కార్యక్రమం రూపకల్పన చేస్తూ ఇది మీ అందరి సహకారంతో సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కోటి పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించే కార్యక్రమంలో పాల్గొనాలనుకునేటువంటి దంపతులకి 26,116 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు పూజలో పాల్గొనవచ్చు. లేదు మేము వస్తు రూపేణా పసుపు కొమ్ములే ఇస్తామన్న వాళ్ళు కూడా 200 కేజీలు పసుపు కొమ్ములు ఇచ్చినట్లయితే మీరు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మీతో పాటు వచ్చిన వాళ్ళకి 120 కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మొదటి ప్రయారిటీగా ₹1,00,000 చెల్లించిన వారికి 120 కూపన్లు, అలాగే 56 కూపన్లు 26,116 చెల్లించిన వాళ్ళకి, అలాగే అనేక రకాలుగా ధనిక భేద ధనవంతులని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనాల ఉద్దేశంతో కేవలం 11 పసుపు కొమ్ముల నుండి కూడా కేజీ, 2 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు మీకు అమ్మకి సమర్పించాలనేటువంటి సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత సమర్పించి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి పునీతులు అయ్యే విధంగా మీరు ఎవరైనా కూడా వచ్చి కూడా కార్యక్రమాన్ని తిలకించి ఆ పసుపు కొమ్ములను కూడా అందుకొని, ఈరోజు మన శాస్త్రాలు చెప్తున్నాయి పసుపు కొమ్ములంటే ప్రతి ఒక్కరూ కూడా మంగళప్రదంగా, శుభప్రదంగా చూసేటువంటి పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించడం ద్వారా ఆ పసుపు కొమ్ముల్లో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని, పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని మన శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. దానివల్లనే ఒక గృహప్రవేశం చేసినా లేదా ఇంకో కార్యక్రమాలు ఏవి చేసినా కూడా మనము ఇష్టంగా చేసుకున్నటువంటి 1,00,000 పసుపు కొమ్ముల నోము కూడా
1,00,000 పసుపు కొమ్ముల నోముని మనం చూసున్నాం. అటువంటి కార్యక్రమాన్ని తిలకించున్నాం. మరి ఈరోజు 1,00,00,000 పసుపు కొమ్ములు 80,000 కేజీలు ఎంత వైభవంగా ఉంటుందండి. అటువంటి కార్యక్రమాన్ని తిలికిస్తే చాలు, పూర్వజన సుకృతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే. కాబట్టి తప్పనిసరిగా నా నెంబరు మీకు స్క్రీన్ మీద వస్తుంటుంది. నా నెంబర్ 9182637530. నా పేరు బండారు జయప్రతాప్ కుమార్. దయచేసి ఇది మన అందరి కార్యక్రమం. అమ్మ నామం స్మరిస్తేనే మనల్ని మొన్న కరోనా నుండి ఎంతో